హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూని తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని టైటిల్స్ చూసి ఆ టైటిల్స్లోని కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసి అసలు ఏ సబ్జెక్ట్కి అది రెలవెంట్ అండ్ ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రిలిమ్స్లో ఎలా వస్తుందో నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ట్రై టు సీ ఆల్ దోస్ థింగ్స్ అండి. అండ్ ఎట్ లాస్ట్ ఐ విల్ గివ్ యూ ద ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆల్సో. కాబట్టి లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మీకు టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే కూడా ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెంటర్ అన్వెయిల్స్ పాలసీ టు టాకిల్ టెర్రర్ థ్రెట్స్. సో ఈ టాపిక్లో చూసుకోవాల్సిన మన కీవర్డ్స్ ఏంటంటే టైటిల్లో టెర్రర్ థ్రెట్స్ అని ఉంది, నెక్స్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు, ఒక పాలసీ అంటున్నారు. ఓకే, మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంటర్నల్ సెక్యూరిటీలో మనకి టెర్రరిజం అనే టాపిక్ డైరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చేసి మనకి ఓన్లీ మెయిన్స్కి ఇంపార్టెంట్ అనమాట. అండ్ అక్కడ నుంచి ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ అయితే మీకు మెయిన్స్లో కనిపిస్తాయి. మినిమం 40 మార్క్స్ టు 60 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టెర్రర్ థ్రెట్స్ చూసుకోవాలి. సో ఇండియాలో ఇప్పటి వరకు టెర్రర్ అటాక్స్ ఎక్కడెక్కడ జరిగాయి చూసుకోవాలి. ఎస్పెషల్లీ రీసెంట్గా 2025లో టెర్రర్ అటాక్ జరిగింది కదా, పహల్గామ్ టెర్రర్ ఇష్యూ ఆర్ పహల్గామ్ ఏరియా ఇష్యూ అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా రీసెంట్గా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అండ్ అంతేకాకుండా 2019కి వెళ్ళినట్లయితే మనకి పుల్వామా అటాక్ జరిగింది. అంతకంటే ముందు ఉరి అటాక్, బాంబే అటాక్, అలాగే మనకి పార్లమెంట్ అటాక్. సో మీరు ఏం చేస్తారు అంటే మీరు ఒక మ్యాప్ వేసుకొని ఆ మ్యాప్లో ఇండియాలో ఎక్కడెక్కడ టెర్రర్ అటాక్స్ జరిగాయి ఒకసారి క్లియర్ కట్గా ఇయర్స్తో పాటు రాసుకున్నట్లయితే మీకు ఒక విజువల్ క్లారిటీ అనేది ఉంటుంది. జస్ట్ బుక్కులు చదవడం కంటే ఇలాంటి మ్యాప్స్ వేసుకోవడం వల్ల మీకు విజువల్ క్లారిటీ బెటర్గా ఉంటుంది. అండ్ అవి మీరు ఎగ్జామ్ హాల్లో మీరు మీ పేపర్ మీద రాయడం గీయడం లాంటివి చేసినట్లయితే ఆబ్వియస్లీ ప్రెజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇండియా మ్యాప్ వేసేసుకొని ఎక్కడెక్కడ టెర్రర్ అటాక్స్ జరిగాయి అండ్ ఏ ఇయర్లో జరిగాయి అని చెప్పి ఒక జస్ట్ మీకు గుర్తుండడానికి అలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు టెర్రరిజం గురించి ఈ టాపిక్ కాబట్టి అసలు టెర్రరిజంకి ఎందుకు ఉంది మన ఇండియాలో అంటే రీజన్స్ ఏంటి అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయి అండ్ అంతేకాకుండా మన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని కూడా తీసుకొచ్చామన్నమాట. రా కానివ్వండి, అలాగే బ్లాక్ క్యాట్స్ కానివ్వండి, అలా స్పెషల్ వింగ్స్ మనం టెర్రరిజంని కౌంటర్ చేయడానికి తీసుకొచ్చాం కదా, నాట్ గ్రిడ్, ఓకే, అలాంటివి. సో అవి ఏమేమి గవర్నమెంట్ ఇంతవరకు తీసుకొచ్చిందో చూసుకోండి. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి పాలసీ గురించి చెప్తుందన్నమాట. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా బార్డర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇక్కడ చైనా ఉంది. అండ్ పాకిస్తాన్ నుంచి మనకి చాలాసార్లు టెర్రర్ ఇష్యూస్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా 2 to 3 days నుంచి న్యూస్లో చూస్తున్నట్లయితే మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది అని చెప్పి న్యూస్లో ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేస్తుంది అంటే రీసెంట్గా పాకిస్తాన్లో ఒక షియా మాస్క్ సూసైడ్ బాంబ్ అటాక్ జరిగింది. అందుకని దానికి ప్రతీకారంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేస్తుంది. అండ్ రీసెంట్గా నిన్నటి న్యూస్ పేపర్లో అండ్ నిన్నటి న్యూస్ ఆర్టికల్స్లో ఏం వచ్చాయంటే ఆ అటాక్స్లో చాలామంది సివిలియన్స్ చనిపోయారని చెప్పి రిపోర్ట్స్ రావడం వల్ల ఇండియా కూడా ఆ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ని ఖండించింది అనమాట. ఓకే, సో అందుకని ఏంటంటే మీరు బేస్ నుంచి ఎవ్రీథింగ్ టెర్రరిజం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇంత వల్నరబిలిటీ ఉంది మన ఇండియాకి, టెర్రర్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో కూడా టెర్రర్ అటాక్స్ జరిగాయి 2018 ఆ టైంలో. సో అయినప్పటికీ కూడా ఇంతవరకు మనకి ఒక స్ట్రాటజిక్ పాలసీ అనేది టెర్రరిజం రిలేటెడ్గా లేదనమాట. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే టెర్రరిజంకి సంబంధించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. అందుకని ఇప్పుడు ఇది న్యూస్లో ఉందన్నమాట. మనం ఎడ్యుకేషన్ చూసుకున్నా కూడా, షిప్పింగ్ చూసుకున్నా కూడా
హెల్త్ తీసుకున్నా కూడా ఒక పాలసీ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ఏం చేయాలి నెక్స్ట్, ఎలా దాన్ని కౌంటర్ చేయాలని చెప్పి. సో మనకి ఇంత పెద్ద థ్రెట్ ఉన్నప్పటికీ కూడా మనకి టెర్రరిజం మీద సెపరేట్గా ఏ పాలసీ లేదు. ఫైనల్గా గవర్నమెంట్ అనేది ఇప్పుడు టెర్రరిజం రిలేటెడ్ పాలసీ తీసుకొచ్చింది. దాని పేరే ప్రహార్ అనమాట. మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ప్రహార్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది యూపీఎస్సీలో అంటే, రీసెంట్లీ ప్రహార్ ఈ సీని న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రహార్ అని చెప్పి దాని కింద ఒక 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అసలు అదేంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. బట్ దిస్ ఇయర్ 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని దీన్ని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి చెప్పాను కదా, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అసలు ప్రిలిమ్స్లో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు లూప్ హోల్స్ ఎలా యూజ్ చేస్తారో కూడా ఇందులో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే, యూనియన్ హోమ్ మినిస్ట్రీ మన కంట్రీ యొక్క ఫస్ట్ ఎవర్ యాంటీ టెర్రర్ పాలసీని రిలీజ్ చేసింది. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఆ పాలసీ పేరే వచ్చేసి ప్రహార్, PRAHAAR అనమాట. ఇది మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చింది. సో మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలా ఇస్తారు అంటే, నార్మల్గా మీరు పీవైక్యూస్ చూసినట్లయితే చాలాసార్లు మినిస్ట్రీని మార్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ హోమ్ మినిస్ట్రీ బదులు వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ అని పెట్టచ్చు. ఓకే, సో హియర్ పాలసీ నేమ్ వచ్చేసి ప్రహార్. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ, యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇది ఏం చేస్తుంది పాలసీ అంటే, మనకి వైడ్ రేంజ్ ఆఫ్ థ్రెట్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడానికి తీసుకొచ్చారు. ఎస్పెషలీ 3 ఏరియాస్లో ఫోకస్ చేస్తుంది ఇది. ఫస్ట్ వచ్చేసి బార్డర్ స్పాన్సర్ టెర్రరిజంని కౌంటర్ చేయాలి అని చెప్పి, సెకండ్ వచ్చేసి సైబర్ అటాక్స్ని కౌంటర్ చేయాలి, అండ్ థర్డ్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ డ్రోన్స్ యూజ్ చేసి కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్లో మనం ఫైండ్ అవుట్ చేసింది అదే. 300+ డ్రోన్స్ యూజ్ చేసి ఒక్కసారిగా వాళ్ళు స్వామ్ అటాక్స్ అనేవి ఇండియా మీద చేయడం జరిగింది. ఫైనల్గా మనం S-400 ట్రైబ్ మిసైల్ సిస్టమ్ని యూజ్ చేసి వాటిని అన్నిటిని న్యూట్రలైజ్ చేసి ఎలాంటి హాని లేకుండా అయితే ఆర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా వర్క్ చేసిందని చెప్పచ్చు. సో అందుకని వాళ్ళు డ్రోన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, బార్డర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తున్నారు, అండ్ సైబర్ అటాక్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారు ఈ పాలసీలో అంటే, మనకు కొన్ని క్రిటికల్ సెక్టార్స్ అయితే ఉన్నాయి ఇండియాలో, ఆ క్రిటికల్ సెక్టార్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటున్నారు. ఆ క్రిటికల్ సెక్టార్స్ ఏంటంటే పవర్ ఒకటి, ఎందుకంటే ఇంతకుముందు సైబర్ అటాక్స్ పవర్ గ్రిడ్స్ మీద కూడా మహారాష్ట్రలో జరగడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా రైల్వేస్, ఏవియేషన్, పోర్ట్స్, డిఫెన్స్, స్పేస్, అటామిక్ ఎనర్జీ, ఈ యొక్క క్రిటికల్ ఎకనామిక్ సెక్టార్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఈ పాలసీలో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా బోత్ స్టేట్ నాన్ స్టేట్ యాక్టర్స్ వాటర్లో, ల్యాండ్లో, అలాగే ఎయిర్ ఫ్రంట్స్లో కూడా మనం ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ పాలసీలో కెమికల్ రిలేటెడ్, అలాగే బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్, ఎక్స్ప్లోజివ్, డిజిటల్ మెటీరియల్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ వాళ్ళు మిస్యూజ్ ఆఫ్ డ్రోన్స్, రోబోటిక్స్, సోషల్ మీడియా, ఎన్క్రిప్షన్, డార్క్ వెబ్, క్రిప్టో వాలెట్స్ని కూడా వాళ్ళ యొక్క ఫండింగ్ వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పాలసీలో వచ్చేసి లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్, ఇన్వెస్టిగేషన్, చాలామంది స్టేక్ హోల్డర్స్ని ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్జిఓస్, వాలంటరీగా వచ్చిన వాళ్ళు, రిలీజియస్ లీడర్స్ని కూడా రాడికలైజేషన్ ప్రివెంట్ చేయడానికి కూడా వీళ్ళు ఇందులో మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాదు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జైళ్ళల్లో టెర్రరిస్టులు ఉంటారు, దాంతోపాటు చిన్న చితక అఫెండర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో జైలు ఏమవుతుందంటే ఒక బ్రీడింగ్ గ్రౌండ్ లాగా మారుతుంది రాడికలైజేషన్కి. సో అందుకే జైల్లో కూడా రాడికలైజేషన్ జరగకుండా ఉండడానికి కొన్ని స్టెప్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారనమాట, ఎస్పెషల్లీ ఇన్ ప్రిజన్స్లో. అండ్ ఈ పాలసీ వల్ల మనకి ఇంపాక్ట్స్ ఏంటి? సో మెయిన్స్లో క్వశ్చన్ అడిగితే ఈ ప్రొవిజన్స్ ఏంటి అని అడుగుతారు, అండ్ దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏమి అడుగుతారు, మనకున్న ఛాలెంజెస్ ఏంటి అని అడుగుతారు, అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అని అడుగుతారు కదా. సో ఇక్కడ మీరు ఇంపాక్ట్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇందులో మన క్రిటికల్ ఎకనామిక్ సెక్టార్స్కి కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది కాబట్టి వాటి యొక్క సేఫ్టీ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో టెర్రర్ అటాక్స్ని మనం ఇండియాలో కంట్రోల్ చేయొచ్చు.
దానివల్ల పీపుల్ యొక్క లైఫ్ అలాగే ప్రాపర్టీని సేవ్ చేయొచ్చు అనే సెకండ్ పాయింట్గా మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ కూడా ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్ వెరీ ఫాస్ట్గా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ డిస్ట్రాక్షన్స్ కూడా లేకుండా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో మనం సైబర్ థ్రెట్స్ని కూడా తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ ప్రిజన్ బేస్డ్ డీరాడికలైజేషన్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మన ప్రిజన్స్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండొచ్చు. అక్కడ మనకి టెర్రరిస్ట్ లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉండకుండా ఉండేలాగా బాధ్యత అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఒక పాలసీ వచ్చిందంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ లీగల్ ఇంటిగ్రేషన్ అనమాట. దానివల్ల మన కన్విక్షన్ రేట్స్ అనేవి హైగా మార్చొచ్చు అండ్ టెర్రరిస్ట్ని బాగా కన్విక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఈ పాలసీ ద్వారా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కామన్గా మనం ఎవ్రీ డే టు డే చూసే ప్రాబ్లమ్ ఏది. టైటిల్ చూస్తే అడల్ట్రేటెడ్ మిల్క్ క్లెయిమ్స్ 4 lives ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అడల్ట్రేటెడ్ మిల్క్, అడల్ట్రేషన్ తెలుగులో ఏమంటారో కరెక్ట్గా తెలియదు, అని అంటే కల్తీ పాల వల్ల 4 హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో 4 కాదు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కల్తీ పాలు ఒక పెద్ద బిజినెస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అంటే మిల్క్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, మిల్క్ గురించి బేసిక్ ఫ్యాక్ట్స్. ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మీకు అదే తరహాలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి అరేంజ్ దెమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ ఫ్లడ్ మీద అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. ఆపరేషన్ ఫ్లడ్ మీద అయితే ఇంతకుముందు క్వశ్చన్స్ అయితే అడిగారు యూపీఎస్సీలో, అదే తరహాలో మీకు మళ్ళీ ఆపరేషన్ ఫ్లడ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా వైట్ రెవల్యూషన్ 2.0 న్యూస్లో ఉంది. ఈ వైట్ రెవల్యూషన్ 2.0లో మళ్ళీ 50% ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ ఇండియాలో ఇంక్రీజ్ చేయాలి అని అంటున్నారు. దాంతో పాటు ఈవెన్ కొన్ని స్కీమ్స్ లైక్ రాష్ట్రీయ గోకుల్ మిషన్, దీని మీద 2025లోనే క్వశ్చన్ వచ్చింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఏంటంటే ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ని ప్రొటెక్ట్ చేసే స్కీమ్ అనమాట. సో అంతేకాకుండా మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అలాంటివి చాలా క్యాటిల్ సంబంధించి బయోటెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సో అన్ని ఏరియాస్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అడల్ట్రేటెడ్ మిల్క్ హిందూలో ఫ్రంట్ పేజ్లో వచ్చిందంటే ఇది పెద్ద టాపిక్ అనే చెప్పచ్చు. సో అందుకని అడల్ట్రేటెడ్ మిల్క్ ఎలా తయారు చేస్తారు, మిల్క్లో కల్తీ చేయడానికి ఎలాంటి పదార్థాలు యూజ్ చేస్తారు, అది కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను ఒక క్యాండిడేట్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో అతని యొక్క డాఫ్లో అతను చెప్పింది ఏంటంటే అతను సెల్ఫ్ ఎంప్లాయిడ్, నాకు ఒక చిన్న ఆర్గనైజేషన్ ఉండేది, నేను డైలీ 10 to 30 liters ఆఫ్ మిల్క్ అనేది కలెక్ట్ చేసి ఐ యూస్ టు సెల్. ఒకవేళ అవి పాలు ఆ రోజు అమ్మడిపోకపోతే అవి ప్రాసెస్ చేసి లైక్ కర్డ్ కానీ చీజ్ కానీ కూడా అమ్మేవాడిని అని చెప్పి ఆయన డాఫ్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద రాసుకున్నారనమాట. సో క్వశ్చన్స్ ఎలా అడిగారు అంటే అసలు ఇండియా యొక్క స్టేటస్ ఏంటి మిల్క్ ప్రొడక్షన్లో, ఆ క్వశ్చన్స్ నేను అడిగాను. ఇన్ కేస్ అతను క్లియర్ చేసి ఐ విల్ బీ షేరింగ్ యూ దట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడల్ట్రేటెడ్ మిల్క్ అంటే ఏంటి, అసలు అడల్ట్రేటెడ్ మిల్క్ ఎందుకు పెద్ద ప్రాబ్లంగా మారింది, అందులో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి అని అడిగాను. అన్ఫార్చునేట్లీ దట్ స్టూడెంట్ డిడెంట్ ఆన్సర్ దాట్, నాకు ఇది తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను అన్నాడు. బట్ ఈ రోజైతే హిందూ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చిందంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఆ బిజినెస్ చేస్తా తెలియట్లేదు అంటే మాత్రం ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. సో అందుకని మీరు డాఫ్లో ఏం పెడుతున్నారో ప్రతి ఒక్క చిన్న విషయం అయినా సరే, దాని గురించి పాజిటివ్స్ అయినా సరే నెగిటివ్స్ అయినా సరే, ఎట్ విలేజ్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ మీకు తెలిసి ఉండాలి అని చెప్పడానికే నేను ఈ ఆర్టికల్ తీసుకున్నాను అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అడల్ట్రేటెడ్ మిల్క్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్ పేపర్ 3లో చూసుకోవచ్చు. అండ్ అలాగే జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం ఏంటంటే మనకి ఏదైనా సరే ప్రొడక్ట్స్ రెడీమేడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటున్నాము అంటే దానిపైన పెద్ద లేబుల్ రావాలని ఎవరు చెప్పారు, FSSAI చెప్పింది కదా. సో అలాగే ఇలాంటి అడల్ట్రేటెడ్ మిల్క్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అథారిటీ ఎవరు అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. అసలు ఈ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అండ్ ఈవెన్ మన దగ్గర ఏమేమి యాక్ట్స్ ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవాలన్నమాట ఇన్ డీటెయిల్గా. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే 4 elderly persons హ్యావ్ డైడ్, చనిపోయారు ఫ్రమ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్
ఆఫ్టర్ కన్జ్యూమింగ్ అడల్ట్రేటెడ్ మిల్క్ తాగిన తర్వాత నలుగురు అయితే సీనియర్ సిటిజన్స్ చనిపోయారు, ఎందుకంటే రీనల్ ఫెయిల్యూర్ వల్ల అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు మిల్క్ అడల్ట్రేషన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఇష్యూ ఇన్ ఇండియా. ఈవెన్ దో ఇండియా ఈజ్ అ వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా మనకు కల్తీ పాలు అనేవి చూస్తున్నాము. ఈ కల్తీ పాలు ఎందుకు చేస్తున్నారంటే పాల యొక్క కంటెంట్ని పెంచడానికి, అంటే వాల్యూమ్ ఆఫ్ పాలు పెంచడానికి కానీ, లేకపోతే అపీరెన్స్ చూడడానికి మంచిగా ఉండడానికి కానీ, అలాగే షెల్ఫ్ లైఫ్, నార్మల్గా పాలు తొందరగా విరిగిపోతాయి కదా మనం వెయిట్ చేయకపోతే, అలా విరగకుండా షెల్ఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ప్రొడక్ట్స్ని యాడ్ చేయడం కానివ్వండి, అలాగే కాస్ట్ అనేది తగ్గించడానికి అలా చేస్తారనమాట. ఇలాంటి వేరే పదార్థాలు యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ కంటెంట్ అనేది ఫర్ షూర్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో కామన్ మెథడ్స్ ఏం చేస్తారు అంటే, నార్మల్గా మనం చూసేది ఏంటంటే పాలల్లో కల్తీ ఎలా ఉంటుంది అంటే వాటర్ ఎక్కువ కలపడం వల్ల ఏంటంటే వాటర్గా ఉంటాయి పాలు, అసలు టేస్ట్ ఉండకపోవడం కానీ, అందులో ఉండాల్సిన మిల్క్ ప్రోటీన్ అలాగే న్యూట్రియంట్స్ కూడా తక్కువైపోతాయి అనమాట. జస్ట్ నార్మల్గా మనం చూస్తాము. రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి, ఆ వీడియోలో జస్ట్ యూట్యూబ్ రోల్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక షార్ట్స్ చూశాను. నార్మల్గా పాలల్లో నీళ్ళు కలుపుతారు కదా, సో అదేంటంటే ఒక అంగన్వాడీ స్కూల్ ఆర్ లైక్ ప్రైమరీ స్కూల్ అనుకుంటాను, ఆ స్కూల్లో పాలు అనేది పిల్లలకి ఇస్తున్నారు. ఐ కాంట్ సే దట్ షూర్గా గవర్నమెంటా ప్రైవేట్ అయితే గుర్తుకు లేదు, బట్ ఒక స్కూల్ లాంటిది అనమాట, ఎడ్యుకేషన్ సంబంధించింది. చిన్నపిల్లలకి పాలంటే ప్రొవైడ్ చేస్తారంట అందులో. సో అదేంటంటే నార్మల్గా ఒక కుండ తీసుకున్నారు, ఆ కుండలో ఫస్ట్ వాటర్ వేసి ఆ వాటర్లో పాల ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోస్తున్నారు. సో ఏంటంటే నార్మల్గా కల్తీ అంటే పాలల్లో నీళ్ళు కలుపుతారు, కానీ ఫస్ట్ టైం ఆ వీడియోలో ఏం చూసానంటే నీళ్ళల్లో పాలు కలుపుతున్నారు అనమాట. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది ఏంటంటే ఎంత కల్తీ అవుతున్నాయి, అసలు పిల్లలకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్గా అందట్లేదు అని చెప్పి ఆ ఒక్క రీల్ నాకు అర్థమైంది. ఓకే, సో ఇప్పటి నుంచి మా పిల్లలకి చేయాలి అంటే, ఈవెన్ టుడే చెప్పాలంటే లైక్ పిల్లలకి 1 ఇయర్ లోపే డబ్బా పాలు మానేస్తారు చాలా మంది, 1 ఇయర్ లోపే, ఎందుకంటే ఇట్ విల్ బి లైక్ వెరీ కాస్ట్లీ అండ్ డబ్బా పాలు కంటే బయట పాలు బెటర్ అని అనుకుంటారు. బట్ ఈవెన్ టుడే నా పిల్లలైతే అరౌండ్ 2.5 years అయితే దాటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి నేను డబ్బా పాలే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. బయట పాలు కొనాలంటే లైక్ హైదరాబాద్లో అసలు ఏది మంచి పాలు, ఏవి మంచి పాలు కావు, అసలు నా పిల్లలకి విషం ఇస్తున్నానా అన్నట్టు, లైక్ ఐ డోంట్ వాంట్ ఎవ్రీథింగ్, కాబట్టి కాస్ట్ ఎక్కువైనా పర్లా, సో లెట్ దెమ్ డ్రింక్ దిస్ మిల్క్ అన్నట్టు నేను డబ్బా పాలే ఇప్పటికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను నా పిల్లలకి మాత్రమే. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇదంతా చూసిన తర్వాత మార్నింగ్ నుంచి ఇదే మైండ్లో ఉన్నాను. సో నేను ఏదో కొంచెం చదువుకున్నాను, కొంచెం కొద్దో గొప్ప చదువుకున్నాను కాబట్టి ఏదో నా పిల్లలకి డబ్బులు పైన పర్లే, పాల డబ్బాలు అయితే నేను ఇస్తున్నాను. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే పిల్లలకి ఇలాంటి ప్యాకెట్ నుంచి పాలు వేస్తారు, ఆ ప్యాకెట్ పాలు కూడా ఏ పాలు, సో నార్మల్గా ఒక క్రెడిటెడ్ కంపెనీ అయితే ఓకే, ఒక కంపెనీకి ఎలాంటి నేమ్ లేకుండా నార్మల్గా ఎలాంటి పేరు లేకుండా వైట్ ప్యాకెట్స్లో కూడా పాలు అమ్ముతూ ఉంటారు. అండ్ పాల డబ్బాలో పాలు తీసుకొచ్చి కూడా మనకి లీటర్ హాఫ్ లీటర్లా పోస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నాకు క్వశ్చన్ అయితే వస్తూనే ఉంది. సో మీరు దీని మీద ఏమనుకుంటున్నారో అయితే కామెంట్లో చెప్పండి. సో ఇక్కడ మనం కామన్గా మెథడ్స్ ఆఫ్ అడల్ట్రేషన్ చూస్తే వాటర్ అనేది డైల్యూట్ చేయడానికి యూజ్ చేస్తారు, ఇది కామన్, దీని అంత విషపూరితం అయితే కాదు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట, పాలల్లో ఉన్న ప్రోటీన్ న్యూట్రియంట్స్ అన్నీ. అండ్ సెకండ్ వచ్చేసి డిటర్జెంట్ ఆర్ లాండ్రీ సోప్. చూడండి ఒకసారి సోప్ వాడుతున్నారు. సో నార్మల్గా సోప్ ఎందుకు వాడతారు అంటే, మనం పాలు చితికినప్పుడు ఏంటంటే పైన ఆవు నుంచి కానీ బర్రె నుంచి కానీ తీస్తున్నప్పుడు పైన నురుగు వస్తూ ఉంటుంది కదా, సో ఆ నురుగు ఎఫెక్ట్ రావడానికి డిటర్జెంట్స్ లాండ్రీ సోప్స్ యూజ్ చేస్తారంట. అది ఎంతవరకు కరెక్ట్ ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరియాలో ఏంటంటే పొటాషియం, నైట్రోజన్, కాల్షియం ఉంటాయి కదా, పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఎన్పీకే ఉంటాయి కదా. సో ఇక్కడ మిల్క్లో ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి ఇక్కడ వీళ్ళు ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నారు, యూరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవన్నీ కలవాలి కదా, కలిస్తేనే మనకు బ్లెండ్ అవుతుంది కదా, ఆ బ్లెండ్ చేయడానికి న్యూట్రలైజర్స్ లైక్ కాస్టిక్ సోడా, సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు స్టార్చ్, సూక్రోస్, స్కిమ్ మిల్క్ పౌడర్ని కూడా యూజ్ చేస్తారు, ఎందుకంటే థిక్నెస్ చిక్కదనానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సింథటిక్ మిల్క్ ఎలా తయారు చేస్తాము అంటే, ఈవెన్ కొన్నిసార్లు పామ్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ని యూజ్ చేసుకొని అందులో వే పౌడర్ కలిపేసి యూరియా, కాస్టిక్ సోడా, డిటర్జెంట్ అన్నీ యూజ్ చేసి బాగా చిలికితే మనకి పాల లాంటి వాటరే వస్తాయి అన్నమాట.
సో రీసెంట్గా అది గుజరాత్లో రేట్ చేసినప్పుడు 300 లీటర్స్ ఆఫ్ సింథటిక్ మిల్క్ని పట్టుకున్నారు. సో అందుకని ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. సో రీసెంట్గా చాలా ఛానల్స్లో కూడా చూపిస్తారు ఏంటంటే పాలు ప్యాకెట్ తీసుకొని పాలు వేట్ చేస్తే ప్లాస్టిక్ లాగా స్మెల్ వచ్చింది, ఇట్లా తీస్తారు మీగడ. సో లైక్ దాట్ కొన్ని వీడియోస్ అయితే చూసామండి, నేను కూడా చూసాను. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చాలాసార్లు ఇలాంటి వాటిని బయట పెట్టడానికి అయితే ట్రై చేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్ని కేసెస్ రికార్డ్ అవుతున్నప్పటికీ కూడా వాట్ FSSAI ఈజ్ డూయింగ్, అండ్ మన ఇండియాలో ఉన్న లాస్ ఓన్లీ పేపర్ మీదేనా, ఇంప్లిమెంట్ అవ్వట్లేదా, ఒకసారి అది మీరు ఆలోచించాల్సిన విషయం అనమాట. ఓకే, సో దీనివల్ల హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటంటే మనకి షార్ట్ టర్మ్లో అండ్ లాంగ్ టర్మ్లో హెల్త్ ఇంపాక్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. షార్ట్ టర్మ్లో అయితేనైతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్, అంటే మనకి పాలు ఎక్కడికి వెళ్తాయి, మన మౌత్ నుంచి మన స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్కి వెళ్తాయి కదా, సో ఈ ట్రాక్లో ఏంటంటే ఇరిటేషన్ కానీ, నాసియా కానీ, డయేరియా కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ విపరీతమైన కడుపు నొప్పి, ఎందుకంటే మనం ఇక్కడ డిటర్జెంట్స్ని కలుపుతున్నారు కాబట్టి మన కడుపులో ఇరిటేషన్ వస్తుంది. సో నార్మల్గా మీరు ఎక్కువ బట్టలు పిండితే ఏమవుతుంది, లైక్ సోప్తో పిండినట్లయితే మీకు నెక్స్ట్ డే వచ్చేసరికి మీ చర్మం కొంచెం కొంచెం ఊడొస్తున్నట్టు తెల్ల తెల్ల పొరలాగా వస్తుంది కదా, ఎస్పెషలీ పామ్స్ మీద. ఐ డోంట్ నో వెదర్ యూ గెట్ ఇట్ ఆర్ నాట్. నాకైతే బట్టలు పిండితే కంపల్సరీ 2 to 3 days వరకు ఆ వైట్ పొర అనేది వచ్చేస్తుంది అనమాట. సో అలా జస్ట్ మనకి పైన ఉన్న పామ్స్ ఎంతో హీట్ని రెసిస్టెంట్ చేస్తాయి. అయినప్పటికీ ఇక్కడ నీకు ఇంత ఇన్ఫెక్షన్ లాగా ఇంత ఇరిటేట్ అవుతుంది అంటే నువ్వు ఇన్ కేస్ ఆ డిటర్జెంట్ నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది నీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ని ఎంత ఇరిటేట్ చేస్తుందో మీరు ఇమాజిన్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఒకసారి మీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇరిటేట్ అవుతే మాత్రం మీకు వామిటింగ్స్ కానీ, సివియర్ పెయిన్ కానీ, అసిడిటీ కానీ, అలాగే మీకు డయేరియా కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంక లాంగ్ టర్మ్లో క్రానిక్ అంటే ఇయర్స్ కొద్ది మీరు అదే తాగుతున్నారు అన్నట్లయితే కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న కేసులో కిడ్నీ డ్యామేజ్ అయ్యి చనిపోవడం జరిగిందని చెప్పారు. దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ కొంతమంది ఫార్మాలిన్ని కూడా యూజ్ చేస్తారు యాజ్ ఎ ప్రిజర్వెంట్ అనమాట. సో ఫార్మాలిన్ యూజ్ చేసినట్టే అది క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. దానివల్ల మీకు క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇమ్యూనిటీ వీకెన్ అయిపోవడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ, మాల్ న్యూట్రిషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఎవరు వల్నరబుల్ దీనికి అంటే చిల్డ్రన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, ఎందుకంటే చిల్డ్రన్కి ఇమ్యూనిటీ లైక్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఏజ్ అనేది చిల్డ్రన్లో ఉంటుంది కాబట్టి సో చిల్డ్రన్లో ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎల్డర్లీ పీపుల్కి అసలు ఇమ్యూనిటీ ఉండదు, వాళ్ళకి ఆల్రెడీ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ మోర్ వలరబుల్, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చెప్తూ ఉంటారు పిల్లలకి బోన్స్ బాగా ఉండాలి, పెరగాలి, వెయిట్ పెరగాలంటే పాలు తాగండి, అట్లా అని చెప్పి ఇలాంటి పాలు ఇస్తే మాత్రం ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ ఏ పాలు తాగుతున్నారు అని చెప్పి. ఓకే, అండ్ అంతేకాకుండా కామన్గా వాటర్ కలుపుతారు కదా, ఆ వాటర్ క్లీన్గా ఉంటే ఇట్స్ ఓకే. ఆ వాటర్ క్లీన్గా లేకుండా కంటామినేటెడ్ వాటర్ అయ్యింటే మాత్రం వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ లైక్ కలరా కానీ, మనకి టైఫాయిడ్ కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, అవి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ న్యూ యూపీ కన్వర్షన్ లా. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ ఏంటి, యూపీ కన్వర్షన్ లా ఏంటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇంటర్ ఫెయిత్ అంటే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్. ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అంటే ఏం లేదు, మనకి డిఫరెంట్ రిలీజియస్ ఉంటాయి కదా, హిందూ, క్రిస్టియన్, ఇస్లాం, ఓకే, జైన్స్, బుద్ధిస్ట్, లైక్ దాట్ డిఫరెంట్ రిలీజియస్ ఉంటాయి కదా. సో రెండు రిలీజియన్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం అంటే హిందూ మెన్ ఆర్ హిందూ ఉమెన్ మ్యారేజ్ ఇస్లాం మెన్ ఆర్ ఉమెన్. ఓకే, అలా హిందూ రిలీజన్ వాళ్ళు ఇస్లాంని మ్యారేజ్ చేసుకోవడం కానీ, ముస్లిం వాళ్ళు క్రిస్టియన్స్ని మ్యారేజ్ చేసుకోవడం, క్రిస్టియన్స్ హిందూస్ని మ్యారేజ్ చేసుకోవడం. సో అలా డిఫరెంట్ రిలీజన్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడాన్ని ఇంటర్ రిలీజియస్ ఆర్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అంట. ఓకే, ఇంటర్ ఫెయిత్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఆర్టికల్ 21 ఉంది కదా. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటది. ఆ ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే. కానీ బాధ అంతా ఏంటంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారని కాదు, పెళ్ళైన తర్వాత మీరు క్రిస్టియన్, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ బాయ్ అండ్ క్రిస్టియన్ గర్ల్ అనుకోండి,
పెళ్ళి అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు అంటే మ్యారేజ్ అయిన తర్వాత బాయ్ క్రిస్టియన్గా మారడం కానీ గర్ల్ హిందూగా మారడం కానీ అవ్వకూడదు. ఓకే, సో మీరు ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓకే, ఇట్ ఈస్ యువర్ ఆర్టికల్ 21. కానీ ఇలా రిలీజియస్ కన్వర్షన్స్ అయితే మాత్రం ఆర్టికల్ 14 అలాగే ఆర్టికల్ 25 వయోలేట్ అవుతుంది అనమాట. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ యువర్ రిలీజియన్. బట్ ఆర్టికల్ 25లో ఎక్సెప్షన్ ఉంది. అండ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్ని అబ్సల్యూట్ అయితే కావు, కొన్నిటి మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 25 యొక్క రిస్ట్రిక్షన్ చూసుకున్నట్లయితే ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అండర్ ఆర్టికల్ 25. సో ఇక్కడ మీరు మ్యారేజ్ అనే పేరుతో పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ద స్పౌస్ ఇన్ యువర్ రిలీజియన్, దెన్ అదేమవుతుందంటే దట్ విల్ బి ఏ పనిషబుల్ అఫెన్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ నాట్ ప్రొహిబిటెడ్. మేము ఈ కొత్త లా కింద మేము ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ని ప్రొహిబిట్ చేయట్లేదు, కానీ అలా ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అయిన తర్వాత రిలీజియన్ మత మార్పిడి జరిగితే మాత్రం అది పనిషబుల్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ మీరు రెండు చూసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో మనకి హిందూ మ్యారేజ్ అన్ని హిందూ కోడ్ మీద ఉంటాయి, అలాగే ముస్లిమ్స్ అన్ని షరియా కింద ఉంటాయి కదా. సో అలా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అయితే మనకు ఒక స్పెషల్ యాక్ట్ అనేది ఉంటుంది, అది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. దాన్నే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని అంటారు. సో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు మేజర్స్ అయినట్లయితే, గర్ల్ అయితే 18 years అబౌవ్, బాయ్ అయితే 21 years అబౌవ్ అయితే యూ హ్యావ్ రైట్ టు చూస్ యువర్ పార్ట్నర్. దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అనమాట. కానీ ఇన్ కేస్ ఇలా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అయ్యి రిలీజియస్ కన్వర్షన్ అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని ఈ ఆర్టికల్లో చెప్పారు, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఇంటర్ ఫెయిత్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ కానివ్వండి, దే విల్ నాట్ అట్రాక్ట్ ఎనీ పెనాలిటీస్ అండర్ ఉత్తర్ ప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ ఆఫ్ 2021. ఈ యాక్ట్ ప్రకారం ఇంటర్ ఫెయిత్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తప్పు కాదు, అలాగే ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ తప్పు కాదు. కానీ తప్పు ఏంటంటే ఫోర్స్ఫుల్గా, కోయర్షన్గా, ఫ్రాడ్గా పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు వాళ్ళని రిలీజియన్ కన్వర్షన్స్ చేస్తే మాత్రం తప్పు అని ఈ యాక్ట్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, అసలు ఈ యాక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఈ యాక్ట్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 25ని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే లీగల్ ప్రూఫ్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా ఫ్రాడ్ లాగా అయితే ఎలా అయింది ఏంటని ప్రూఫ్స్ అయితే కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది, అంటే ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్కి. అండ్ నెక్స్ట్ మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయితే ఉంది కదా, అది ఏం చేస్తుందంటే ఇంటర్ ఫెయిత్ కపుల్స్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అంతే. సో ఇక్కడ అలహాబాద్ హైకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అనేవి ఇన్వాలిడ్, అసలు వ్యాలిడే కావు. కానీ రైట్ టు చూస్ ఏ పార్ట్నర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో మీ ఇష్టం ఎవరైనా పెళ్లి చేసుకోండి, కాకపోతే ఫోర్స్ కన్వర్షన్స్ అయితే ఉండకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది అనమాట మన అలహాబాద్ హైకోర్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఈ ఇమేజ్ ఏంటంటే మనకి రీసెంట్గా మిలాన్ 2026 ఎక్సర్సైజ్ గురించి మొన్న చదువుకున్నాం కదా. సో అందులో భాగంగా ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు విజిట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ మిలాన్ 2026 నేవల్ ఎక్సర్సైజ్ గురించి ఆల్రెడీ నేను క్లియర్గా ఫ్యాక్ట్స్ అయితే చెప్పాను. సో ఒక్కసారి అవి చూసుకున్నాను, ఎందుకంటే ఇలాంటి బయానల్ ఎక్సర్సైజెస్ మీద క్వశ్చన్స్ ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈసారి 3 కంట్రీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ మొత్తం అరౌండ్ 70 కంట్రీస్ ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ టు బి రిమెంబర్డ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే డాక్టర్స్ సస్పెక్ట్ న్యూరోటాక్సిన్ టు బి ఎ రీజన్ ఫర్ సీ ఫుడ్ పాయిజనింగ్ ఎట్ హోటల్ ఇన్ కేరళ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ కేరళలో జరిగింది. ఏమైందంటే న్యూరోటాక్సిన్ వల్ల సీ ఫుడ్ తిన్న వాళ్ళకి పాయిజనింగ్ అయ్యింది అని చెప్తున్నారు. సో చాలా కేసెస్ ఇప్పుడు మనం కేరళలో చూస్తున్నాం. అదేంటంటే సీ ఫుడ్ తిన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సమ్ సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. సో దీనికి మీరు రీజన్ ఏంటి అని చూసుకోవాలి ఫర్ షూర్. ఇక్కడ మనకి కేరళ ఉంటుంది కదా, కేరళకి అరేబియన్ సీ తోటి కోస్ట్ ఉంటుంది.
ఇది కోస్టల్ స్టేట్ కాబట్టి ఫిషింగ్ విల్ బి ద ప్రైమరీ మేజర్ యాక్టివిటీ. ఎందుకంటే సీ దగ్గర ఉంది, సీ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కింద కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి కేరళలో మనకి బ్యాక్ వాటర్స్ ఉంటాయి, ప్యారలల్గా అరేబియన్ సీకి మనకి చిన్న చితక లేక్స్ అని కనెక్ట్ అయి ఉంటాయి. అది ఇన్లాండ్ వాటర్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో రీసెంట్గా వెంబనాండ్ లేక్ అనేది చాలా పెద్ద లేక్ ఇన్ కేరళ. ఆ వెంబనాండ్ లేక్లో ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ వేస్ట్, ఎస్పెషలీ బయో వేస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల అక్కడ ఉన్న చేపలలో కొంచెం ప్రాబ్లం అనేది ఉంది అని చెప్పి రీసెంట్గా చదువుకున్నాం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మనకి మంచి మంచి పోర్ట్స్ కూడా ఉంటాయి. అండ్ రీసెంట్లీ 2 షిప్స్, పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఒకదాని పేరేమో ఎల్సా, ఇంకోటేమో సింగపూర్ బేస్డ్ షిప్ కంటైనర్ కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగేసి ఆయిల్ స్పిల్, బ్లాస్ట్ అవన్నీ అయ్యాయి. అండ్ ఎల్సా నుంచి ఉన్న కంటైనర్స్ లీక్ అయ్యి ఆ కోస్ట్లో మొత్తం థర్మోప్లాస్టిక్ నర్డల్స్ అనేవి వచ్చాయని చెప్పి మనం ఇమేజెస్ కూడా చాలాసార్లు ఆర్టికల్స్ చదువుకున్నాం కదా. సో దానివల్లే రీసెంట్గా ఏమైంది, మన కోస్ట్ గార్డ్ సముద్ర ప్రతాప్ అనే ఒక షిప్ని తయారు చేయించి ఎస్పెషల్లీ ఇలాంటి డిజాస్టర్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిందని చదువుకున్నాం కదా. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ రీజన్లో మనకి కొంతవరకు పొల్యూషన్ అయింది కాబట్టి అక్కడ ఉన్న ఫిషెస్ ఆ పొల్యూటెడ్ థింగ్స్ని తినడం వల్ల వాటి బాడీలో కూడా అవి అక్యుములేట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం హ్యూమన్స్ వాటిని తినడం వల్ల అది మన బాడీలోకి వచ్చేసి మన బాడీ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో బయో అక్యూములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ కింద చూసుకోవాలి. ఈసారి దీని మీద క్వశ్చన్ ఛాన్స్ అయితే ఉంది, బయో అక్యూములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అనమాట. సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్ స్టాటిక్తో లింక్ చేసుకొని అసలు ఎందుకు జరిగిందని చెప్పి ప్రతి ఒక్కటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే మీరు అసలు కరెంట్ అఫైర్స్ అయితే మర్చిపోరండి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్. చాలా మంది కరెంట్ అఫైర్స్ అంటే భయపడుతూ ఉంటారు, అసలు భయపడక్కర్లే. అసలు ఎందుకు జరిగింది దాని గురించి కొంచెం డీప్గా మీరు రీసెర్చ్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా అంత పెద్ద కష్టమేం కాదండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళినట్లయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అండ్ ఆల్సో డాక్టర్స్ అక్కడ పేషెంట్ని ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళు సీ ఫుడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత అంటే ఫిష్ ఫ్రైలు, దాని తర్వాత జన అంటారు ఫిష్ ఎగ్స్ని కూడా ఫ్రై చేస్తారు కదా, ఇవి తినడం వల్ల వీళ్ళకి న్యూరోటాక్సిన్ అనేది వచ్చింది బాడీలోకి అని అంటున్నారు. దాని పేరు ఏంటంటే టెట్రోడోటాక్సిన్ అనమాట. న్యూరోటాక్సిన్ కాల్డ్ యాజ్ టెట్రోడోటాక్సిన్ వాళ్ళ బాడీలోకి వచ్చిన తర్వాత న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. నార్మల్గా మనకి పాములు కలిస్తే కూడా మనకి ఏమంటారు, పాము కాటేస్తే పాయిజన్ వచ్చేస్తుంది అంటారు కదా. ఆ పాయిజన్ మనకి 2 రకాలు ఉంటుంది, ఒకటి హీమోటాక్సిన్ అండ్ ఇంకోటేమో న్యూరోటాక్సిన్. హీమో అంటే ఏంటంటే బ్లడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, బ్లడ్ కట్టకడడం కానీ బ్లడ్ నల్లగా అయిపోవడం కానీ అలాంటివి. సో ఇంకోటి ఏంటంటే న్యూరోటాక్సిన్ అంటే డైరెక్ట్గా మన బ్రెయిన్, మన స్పైనల్ కార్డ్, అలాగే మన స్పైన్స్ మీద యాక్ట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నది కూడా న్యూరోటాక్సినే. ఈ న్యూరోటాక్సిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మన యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ స్పైన్స్ మీద అయితే వర్క్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ న్యూరోటాక్సిన్ గురించి చూసుకున్నట్లయితే డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ప్రతి పేషెంట్లో వాళ్ళకి న్యూరోలాజికల్ సిమ్టమ్స్ అయితే చూశారు. అంటే ఇక్కడ లింబ్ వీక్నెస్, కాళ్ళు చేతులు వీక్ అయిపోవడం, అసలు వాళ్ళ కంట్రోల్లో లేకపోవడం, అండ్ ప్రాపర్గా బ్యాలెన్సింగ్ అనేది బాడీ లేకపోవడం, అలాగే కూర్చోలేకపోవడం కానీ నిలబడలేకపోవడం కానీ, కొన్నిసార్లు పారాలసిస్ కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ సైన్స్ సిమ్టమ్స్ అన్ని న్యూరోటాక్సిన్కి సంబంధించినవి అని చెప్పి తేల్చి చెప్పారనమాట. ఓకే, అంతే అండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెల్ఫ్ రిలయన్స్ కీ టు ఇండియాస్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ మెరిటైమ్ సూపర్ పవర్. సో ఈ టైటిల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ అనే వర్డ్ చూసుకోవాలి, మ్యారిటైమ్ సూపర్ పవర్ అనేది చూసుకోవాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 అంబిషన్స్ ఉన్నాయండి. ఈ ఆర్టికల్లో 2 ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 ఒకటి, సెకండ్ వచ్చేసి మ్యారిటైమ్ అమృత్ కాల్ 2047. అండ్ అంతేకాకుండా ఇండియా 2030 లోపు వన్ ఆఫ్ ద టాప్ 10 షిప్ బిల్డింగ్ నేషన్స్ కింద డెవలప్ అవ్వాలి అని కూడా ఒక టార్గెట్ ఉంది. ఈ టార్గెట్లన్నీ మనం చెయ్యాలి అంటే కంపల్సరీ మనకి ఫండ్స్ అయితే అవసరం. సో కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియా ఎప్పటి నుంచో ఫారిన్ యొక్క షిప్స్ మీద డిపెండ్ అయింది, మన దగ్గర ప్రాపర్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ లేదు.
ఎన్ని రోజులని మనం ఫారెన్ షిప్స్ మీద డిపెండ్ అవుతాము, మనం కూడా ఇండియాలో డెవలప్ చేసుకోవాలి. అందుకని ఆత్మనిర్భర్ భారత్ అనే ఈకో సిస్టమ్ని డెవలప్ చేశాం. అయినప్పటికీ కూడా మన ఇండియాలో ప్రాపర్గా స్టెప్స్ అనేవి తీసుకోవట్లేదు. అంతేకాకుండా మనం నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పి లాంచ్ చేశాము. దాంతోపాటు మనం బ్లూ ఎకానమీని ఎంతైతే ఎంత తీసుకోవాలి అనుకుంటున్నాము. అంతేకాకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. బట్ ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ ప్రాబ్లం వచ్చేసి ఫండ్స్ అనేవి సరిగ్గా ఇవ్వట్లేదు. అండ్ ఎస్పెషలీ ఈ మ్యారిటైమ్కి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలి అంటే మనం షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ చేయాలి, అలాగే పోర్ట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. సో అలా చేయడానికి మన దగ్గర ఫండ్స్ లేవు. దానివల్ల మన సాగర్మాల ప్రోగ్రామ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ 2 మిషన్స్ గురించి చూడండి అండ్ సాగర్మాల ప్రోగ్రామ్ గురించి కూడా క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా అండ్ బ్రెజిల్ హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ గ్రూపింగ్. సో నిన్న మనం క్లాస్లో బ్రెజిలియన్ ప్రెసిడెంట్ వచ్చారు, మీటింగ్ అయింది. దాని తర్వాత చిన్న చిన్న కంట్రీస్ అన్నీ యూనియన్ లాగా ఫామ్ అయ్యి మనం యుఎస్ అగెయిన్స్ట్గా ట్రేడ్ డీల్కి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, నెగోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సేమ్ అదే ఆర్టికల్ అనమాట. నిన్న మీరు చదివిన ఆర్టికల్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్ ద డిపెండెన్స్ ఆఫ్ ఈసీ, ఆన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఈసీ అని ఇచ్చారు. సో ఈసారి 100% ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ, స్పీకర్, వైస్ ప్రెసిడెంట్, ఈ 4 టాపిక్స్ నుంచి ఫర్ షూర్ 4 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి. 4 to 6 క్వశ్చన్స్ ఇన్ యూర్ ప్రిలిమ్స్ అంటే తక్కువ కాదు. 10 to 12 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పని ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి వాళ్ళు ఓటర్ లిస్ట్ని క్లీన్ చేయాలి, అలాగే పొలిటికల్ పార్టీస్ని చూసుకోవాలి, అండ్ ప్రాసెస్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎలాంటి రిగ్గింగ్ జరగకుండా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. సో కానీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎస్ఐఆర్ అనేది చేసింది, మెనీ స్టేట్స్లో చేసింది. ఆ స్టేట్స్లో ఏంటంటే చాలామంది వాళ్ళ నేమ్ని కోల్పోయారని చెప్పి పిటిషన్స్ వచ్చాయని చెప్పి ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ అడగడం జరిగింది కదా. అది పక్కన పెట్టేస్తే ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటి, ప్రాపర్గా ఇండిపెండెన్స్ చేయట్లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. సో చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఫస్ట్ లక్ష్మీకాంత్ ఓపెన్ చేసేసి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు క్లియర్ కట్గా ఈచ్ అండ్ వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ చదవాలి. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్లోనే ఇక్కడ నుంచి అసలు బేసిక్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. ఆర్టికల్ 324 ఇచ్చారు. ఫస్ట్లో ఫామ్ అయినప్పుడు సింగిల్ మెంబర్, తర్వాత 3 మల్టీ మెంబర్, దాని తర్వాత మళ్ళీ తీసేశారు, తర్వాత మళ్ళీ 3 మెంబర్స్ కింద మార్చారు. సో ఇక్కడ అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు, వాళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మళ్ళీ రీఅపాయింట్మెంట్కి వాళ్ళు అర్హులా కాదా, అండ్ రిమూవల్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాల్సిందే. అండ్ ఈవెన్ ఎస్ఐఆర్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఈసారి. ఓకే, సో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. అసర్షన్ వచ్చేసి ప్యాకేజ్ అండ్ ప్యాస్టరైజ్డ్ మిల్క్ ఫ్రమ్ మేజర్ బ్రాండ్స్ ఈజ్ జనరల్లీ సేఫర్ దాన్ లూజ్ మిల్క్ సోల్డ్ బై లోకల్ వెండర్స్. సెకండ్ రీజనింగ్ వచ్చేసి ప్యాకేజ్డ్ మిల్క్ అండర్ గోస్ స్ట్రిక్టర్ క్వాలిటీ టెస్టింగ్ అండ్ పాస్టరైజేషన్ ప్రాసెసెస్ వైల్ లూజ్ మిల్క్ ఇన్ unorganized sector is prone to dilution with water and addition of harmful chemicals. Select the correct answer using the code given below. So ఒక్కసారి ఇవి చూసి చెప్పండి. And next question వచ్చేసి consider the following statements. The Election Commission of India became a multi-member body consisting of CEC and 2 election commissioners in 1993. And next వచ్చేసి all election commissioners have equal powers in decision making and CEC does not have overriding authority. And statement 3 వచ్చేసి the Election Commission of India has power to resolve disputes relating to splits or mergers of recognized political parties. So ఇక్కడ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. ఓకే, సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన దగ్గర
జిఎస్ ప్లెన్స్గా మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ కొత్త బ్యాచ్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు కనుక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అవర్ కోర్స్. అండ్ మన కోర్స్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మీకు ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 10 months ఉంటుంది. 10 monthsలో ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బీ కంప్లీటెడ్. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ మీకు టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ వీ డూ ప్రొవైడ్ బుక్స్ ఫర్ యూ ఫర్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్కి అయితే ఎవ్రీడే క్లాస్తో పాటు మీకు మెటీరియల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. అండ్ నెక్స్ట్ మీరు ఆన్సర్ రైటింగ్ రాసిన తర్వాత ఎవాల్యుయేషన్ నేనే చేస్తాను. దాంతోపాటు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీఆర్ గోయింగ్ టు క్లియర్ యువర్ డౌట్స్. అండ్ అంతేకాకుండా మీకు మెంటర్షిప్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ వచ్చేసి 8074765513, or else you can WhatsApp on this number to get more details of the course anamata. Thank you so much guys. I wish you all the best.